నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతానికి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంటుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల రంగంలో పారిశ్రామిక రంగంలో రాణించి ఈ రోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం వారి యొక్క దూరదృష్టి వల్ల ఈ రోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు ఆ 5 ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడిగా నిలబడ్డది పివి నరసింహారావు గారు వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈ రోజు బాధ్యత నిర్వహిస్తున్నారు అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం సింగరేణి బొగ్గు గనులు ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు ఇది నల్ల బొగ్గు కాదు నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు